జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. జగన్నాథ్ ఫైల్స్ 4.2 ది క్లాఫమ్ సెక్ట్. 18వ శతాబ్దం చివర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ లాభాలే ధ్యేయంగా భారత్ను పాలిస్తూ ఇక్కడి మత వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటే తిరుగుబాట్లు వస్తాయని, భారత్లో మిషనరీల ప్రవేశంపై నిషేధం అమలులో ఉంచినప్పుడు ఆ ఆంక్షలను అధిగమించి బ్రిటిష్ పార్లమెంటు ద్వారా చట్టబద్ధంగా మిషనరీలకు ద్వారాలు తెరిచేందుకు లండన్లోని క్లాఫమ్ సెక్ట్ అనే ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంస్కర్తల సమూహం రూపొందించిన కుట్రపూరిత వ్యూహం, తద్వారా సాధించిన విజయాలతో ఈ వీడియో. 18వ శతాబ్దపు చివరి భాగంలో లేదా 19వ శతాబ్దపు ప్రారంభంలో బ్రిటన్లో సామాజిక, మత మరియు రాజకీయ రంగాలలో అత్యంత ప్రభావం చూపించిన శక్తులలో క్లాఫమ్ సెక్ట్ ఒకటి. ఇది లండన్లోని క్లాఫమ్ ప్రాంతంలో నివసించే సంపన్న, రాజకీయ అధికారం కలిగిన, ప్రభావవంతమైన ఇవాంజలికల్ ప్రొటెస్టెంట్ క్రైస్తవుల సమూహం. 1790 ప్రాంతంలో జాన్ వెన్ అనే చర్చి ఫాదర్ నేతృత్వంలో క్లాఫమ్ వద్ద ఉన్న హోలీ ట్రినిటీ చర్చి కేంద్రంగా ఈ బృందం రూపుదిద్దుకుంది. ఈ సమూహం నుంచి మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లు విలియం విల్బర్ఫోర్స్, చార్లెస్ గ్రాంట్, హెన్రీ థార్న్టన్. విలియం విల్బర్ఫోర్స్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. బ్రిటన్ రాజకీయాల్లో ఒక ప్రభావవంతమైన పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. చార్లెస్ గ్రాంట్ మొదట్లో అంటే 1767 ఆ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తూ భారత్కి వచ్చాడు. ఇతను పశ్చిమ బెంగాల్లోని మాల్డా ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున పట్టు సేకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తూనే సొంతంగా పట్టు మీద లాభదాయకమైన వ్యాపారం చేసి అపారమైన సంపదను గడించాడు. ఇతను 1790లో భారతదేశం నుండి బ్రిటన్ తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇతనికున్న అనుభవం, సంపద, రాజకీయ అధికార ప్రభావంతో తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో చేరాడు. ఆ తర్వాత 1805లో కంపెనీకి చైర్మన్గా ఎంపికయ్యాడు. ఇతను లండన్లోని క్లాఫమ్ ప్రాంతంలోనే నివసిస్తుండడం, విలియం విల్బర్ఫోర్స్, హెన్రీలతో పరిచయాలు కలిగి ఉండడము, రాజకీయ అధికారంతో పాటు సంపన్నుడై ఉండడం మూలాన క్లాఫమ్ సెక్ట్లో ఒక ప్రముఖ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే హెన్రీ థార్న్టన్ బ్రిటన్ చరిత్రలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త, బ్యాంకరు, పార్లమెంటు సభ్యుడు. మతపరమైన ప్రచారం కోసం ఇతను అపారమైన నిధులను ఇచ్చేవాడు. క్లాఫమ్ కామన్లోని ఇతని నివాసమే ఈ బృంద సమావేశాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ క్లాఫమ్ సెక్టర్లోని ఈ ప్రముఖుల గురించి నేను ఎందుకు చెప్పానంటే, వీళ్ళంతా అపారమైన ధనాన్ని ఆర్జించి రాజకీయంగా అధికారము, ప్రాబల్యము కలిగిన మత ఉన్మాదులు అని చెప్పడానికి. వీరంతా తరచుగా సమావేశమవుతూ భారతదేశంలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టాలని, క్రైస్తవ ప్రచారం చేసి వారిని క్రైస్తవులుగా మార్చడం వలనే భారత ప్రజలను బ్రిటిష్ పాలనకు విశ్వాసపాత్రులుగా మార్చవచ్చని నమ్ముతూ దానికోసం ప్రణాళికలను, వ్యూహాలను రచిస్తూ ఉండేవారు. భారత్లోకి మిషనరీల చట్టబద్ధమైన అనుమతి కోసం మొదటిసారిగా వీళ్లు 1793లో ప్రయత్నం చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటులో పునరుద్ధరింపబడేది. 1793 చార్టర్ బిల్లు సమయంలో విల్బర్ఫోర్స్ పార్లమెంటులో మిషనరీలను, ఉపాధ్యాయులను అనుమతించాలి అని ఒక పయస్ క్లాజు ప్రతిపాదించాడు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు మతపరమైన జోక్యం కలిగితే తమ వ్యాపారం దెబ్బతింటుందని దీనిని వ్యతిరేకించి ఆ క్లాజును తొలగించారు. అయితే ఈ క్లాఫమ్ సెక్ట్ సభ్యులు నిరాశ చెందకుండా తమ వ్యూహాలను మార్చుకున్నారు. వీరంతా ఒకే ప్రాంతంలో నివసిస్తూ ఒకరితో ఒకరు బంధుత్వాలు నేర్పుతూ ద క్రిస్టియన్ అబ్జర్వర్ లాంటి పత్రికలను నడుపుతూ ఆర్థిక వనరులు ఉపయోగించుకుంటూ పార్లమెంటు పదవుల ద్వారా తమ ప్రభావాన్ని బ్రిటన్ అంతటా విస్తరించారు. ఈ క్లాఫమ్ సెక్ట్ సభ్యులు బ్రిటన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవారు. విలియం విల్బర్ఫోర్స్ వంటి ప్రముఖ ఎంపీల ద్వారా పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టి చర్చలు లేవనెత్తుతుండేవారు. కరపత్రాలు, పిటిషన్లు, పత్రికల ద్వారా ప్రజల్లో వారి భావాలను రెచ్చగొట్టి
ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఈ క్లాఫమ్ సెక్ట్ సభ్యులు ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో క్రిస్టియానిటీని, బైబిల్ బోధనలను విస్తరింపజేసే ఉద్దేశంతో చర్చ్ మిషనరీ సొసైటీని 1799లో ఏర్పాటు చేశారు. వీళ్లే 1804 మార్చిలో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశ్యం బైబిల్ను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లోకి అనువదించడం, దానిని ముద్రించి ప్రజలందరికీ చవకైన ధరలకు లేదా ఉచితంగా అందించడం. ఈ బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ ఆసియా భాషల్లోకి బైబిల్ అనువాదాల కోసం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చింది. ముఖ్యంగా భారతదేశంలోని శ్రీరాంపూర్ మిషనరీలైన విలియం కేరీ నిర్వహించిన బైబిల్ తెలుగు, బెంగాలీ, సంస్కృతం, మరాఠీ తదితర భారతీయ భాషల అనువాద ప్రక్రియలకు ఈ సంస్థ ఆర్థికంగానూ సాంకేతికంగానూ కూడా ఎంతో సహాయం అందించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో మిషనరీల అనుమతికి వ్యతిరేకంగా ఉండడంతో ఈ సెక్ట్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అంతర్గత వ్యవస్థలోనే మార్పు తేవడానికి వ్యూహం పన్నారు. క్లాఫమ్ గ్రూప్ ప్రముఖుడైన చార్లెస్ గ్రాంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ పదవిని చేపట్టాడు. అతడు తన అధికారంతో భారతదేశానికి వెళ్లే చాప్లిన్లు అంటే కంపెనీ అధికారిక మత గురువులుగా తమ భావజాలం ఉన్న క్రిస్టియన్లను నియమించడం ప్రారంభించారు. వీళ్ళు మిషనరీలు కాకపోయినా భారతదేశంలో ఉంటూ భవిష్యత్తు మిషనరీ ప్రచారానికి పునాదులు వేశారు. ఈ క్లాఫమ్ సెక్ట్ సభ్యులు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీలను అనుమతించకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. భారతీయులను నాగరికులుగా, క్రైస్తవులుగా మార్చడం ద్వారానే వాళ్ల పాలన సుస్థిరమవుతుందని బలంగా వాదించేవారు. ఇంగ్లాండ్ ప్రజలలో, ప్రజాప్రతినిధులలో భారత్పై అత్యంత ప్రతికూల చిత్రాన్ని సృష్టించడానికి వీళ్లు కొన్ని రచనలు చేశారు. ఈ చార్లెస్ గ్రాంట్ కూడా ఒక పుస్తకం రాశాడు, అబ్జర్వేషన్స్ ఆన్ ది స్టేట్ ఆఫ్ సొసైటీ అమాంగ్ ది ఏషియాటిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అని. ఇంగ్లాండ్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి బుకానన్ ఎలాంటి రచనలు చేశాడో అంటే జగన్నాథుని రథయాత్రను వక్రీకరించి రాయడం, గంగానదిలో పిల్లల్ని విసిరేస్తారని, సతీ సహగమనం చేస్తారని వికృతమైన రాతలు రాసి విషం ఎలా చిమ్మాడో ఇతను కూడా అలాగే భారతీయులు అజ్ఞానాంధకారంలో మగ్గిపోతూ అనాగరికంగా ఉంటారు అని బ్రిటన్ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఈ పుస్తకం నిండా అటువంటి పిచ్చరాతలు రాశాడు. క్లుప్తంగా చెప్పాలంటే హిందూ ప్రజల స్వభావం అబద్ధము, మోసము, అవినీతి, స్వార్థము, దయలేమితో కూడుకుని ఉంటుందని, హిందూ కుటుంబము, సామాజిక వ్యవస్థ బాల్య వివాహాలతో, స్త్రీల నిర్బంధంతో, బహుభార్యాత్వంతో, లైంగిక అవినీతితో నిండిపోయిందని, హిందూ మతము, చట్టాలు, విగ్రహారాధన, కుల వ్యవస్థ, సతీ, కుల ఆధారిత శిక్షలు, దొంగతనం, అబద్ధాలకు సంబంధించినదని వికృతమైన రాతలు రాసి అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టాడు. వీళ్ళందరి దగ్గర నాకు ఒకటే కామన్ పాయింట్ కనిపిస్తోంది. బైబిల్లోని పాత నిబంధనలోని దరిద్రాలన్నీ భారతీయులకు అంటగట్టడం. ఈ పుస్తకంలోని ముఖ్యమైన వివరాలతో ఇంకొకసారి ఇంకొక వీడియో చేసుకుందాం. చార్లెస్ గ్రాంట్ రచన భారతీయుల నైతికత అత్యంత దిగజారిపోయిందని, క్రైస్తవ బోధనలు, పాశ్చాత్య విద్య ద్వారా మాత్రమే వారిని బాగు చేయగలమని ప్రతిపాదించాడు. గ్రాంట్ ద్వారా భారత్కు చాప్లిన్గా వచ్చిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి క్లాడియస్ బుకానన్. ఈ బుకానన్కి క్లాఫమ్ సెక్టులోని కొంతమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ బుకానన్ రచనల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను తన రచనలలో భారతదేశంలో ఉన్న మత విశ్వాసాలను, ఆచారాలను అత్యంత ఘోరమైనవిగా, చీకటిమయమైనవిగా చిత్రీకరించాడు. సతీ సహగమనం గురించి, జగన్నాథుని రథయాత్ర గురించి వికృతమైన రాతలు రాశాడు. పూరి జగన్నాథుడిని, ఆ రథ ఉత్సవాన్ని బైబిల్లో దుష్టదేవత అయిన మొలాక్తో పోలుస్తూ అత్యంత భయంకరమైన వర్ణనలతో ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక చక్కని వీడియో చేసి ఇంతకుముందు నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆసక్తి గలవారు చూడవచ్చు.
బుకానన్ తన వికృతమైన రాతలతో కోట్లాది మంది భారతీయులు అనాగరికంగా అజ్ఞానంలో చీకటిలో బతుకుతున్నారని, అలా వారిని వదిలేయడం బ్రిటిష్ సామ్రాజ్యానికి పాపమని ఇంగ్లాండ్ ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టాడు. అతను రాసిన ఆ పుస్తకాలు అతి తక్కువ కాలంలోనే 12 కంటే ఎక్కువ ఎడిషన్లు అమ్ముడై బ్రిటన్, అమెరికాలలో సంచలనం సృష్టించింది. అది లండన్లోని క్రిస్టియన్ సముదాయాన్ని తీవ్రంగా ఉత్తేజపరిచింది. ఈ క్లాఫమ్ సెక్ట్ 1812-1813 నాటికి చార్టర్ గడువు దగ్గర పడటంతో ఒక భారీ ప్రజా ప్రచారాన్ని ప్రారంభించాయి. వీటిలో చర్చిలు ప్రముఖ పాత్ర వహించాయి. లండను అలాగే బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న ప్రొటెస్టెంట్ చర్చిలలో ఆదివారం ప్రార్థనల అనంతరం భారతదేశంలో సువార్త ప్రచారం గురించిన ప్రసంగాలు విపరీతంగా చేసేవారు. 1990లలో కాశ్మీర్లో మసీదులలో హిందువులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారు. మీరే గమనించండి. మరొక తీవ్రవాదులకి, కిరస్తానీ మత ప్రచారకులకి పెద్ద తేడా ఏం లేదు. భారతదేశానికి బైబిల్ అందించడం బ్రిటిష్ పౌరుల నైతిక బాధ్యత అని నమ్మించారు. బ్రిటిష్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 5 లక్షలకి పైగా సంతకాలను సేకరించారు. లండన్ నుండి అలాగే బ్రిటన్ యొక్క అనేక మూలల నుండి పార్లమెంటుకు వందల కొద్దీ పిటిషన్లు పంపబడ్డాయి. ప్రజాభిప్రాయం మిషనరీలకు అనుకూలంగా మారడంతో పార్లమెంట్ సభ్యులపై విపరీతమైన రాజకీయ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ ప్రజల మద్దతు, చర్చిల పిలుపు, పుస్తకాల ప్రచారంతో ఒత్తిడికి గురైన లండన్ పార్లమెంటు మద్దతు క్లాఫమ్ సెక్ట్ వైపు మొగ్గింది. ఫలితంగా 1813 చార్టర్ చట్టంలో క్లాజ్ 13 ఆమోదింపబడింది. ఇటువంటి విషపూరిత వ్యూహాన్నే నిన్నగాక మొన్న కాక్రోచ్ జనతా పార్టీ అనుసరించింది. అంతకంటే ముందు రైతుల నిరసన ప్రదర్శనలు, దానికంటే ముందు షాహీన్బాగ్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా జరిగిన హింస మన దేశం మీద అనేక శతాబ్దాలుగా చేస్తున్న ఒకే రకమైన కుట్ర. 1813 చార్టర్ చట్టం అంటే ఏంటంటే, లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఉన్న ఒప్పందం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరింపబడేది. అలా 1813లో ఈ ఒప్పందాన్ని రెన్యూ చేయడానికి బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టమే 1813 చార్టర్ చట్టం. ఈ చార్టర్ యాక్టులోని పయస్ క్లాజును చేర్చి మిషనరీలకు భారత్లో ప్రవేశం కల్పించాలని ఒత్తిడి తెచ్చారు. దీని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్డంకులను తొలగించి అధికారికంగా మిషనరీలు భారతదేశంలో అడుగుపెట్టడానికి అనుమతి లభించింది. చట్టబద్ధమైన అనుమతి లభించింది. అయితే 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్స్ పునరుద్ధరించే సమయంలో బ్రిటన్ పార్లమెంటులో పయస్ క్లాజ్ మీద భారత్కు మిషనరీలను పంపాలా వద్దా అనే అంశంపై సుదీర్ఘమైన వాడివేడిగా అనేక వాదనలు జరిగాయి. ఆ చర్చ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ పార్లమెంటులో సభ్యులు భారత్లో మిషనరీల ప్రవేశానికి అనుకూలంగా ఒక వర్గంగాను, భారత్లో మిషనరీల ప్రవేశానికి వ్యతిరేకంగా ఒక వర్గంగాను విడిపోయి వాదనలు వినిపించారు. ఆ ఆసక్తికరమైన వాదనల వివరాలతో తరువాతి వీడియో. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్లో నాతో చెప్పండి. మళ్ళీ తరువాతి వీడియోతో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.